ఆవరణలు, ఆయనకి ఏ ఆవరణలు లేనివాడు అనంజనం అని. అచంచల పదం, ఇదేం మాట అండి? అంత డ్యాన్స్ చేస్తున్న వాడి పాదాన్ని అచంచల పదం అంటున్నారు. కదలని పాదము కలవాడు. ఇదేమిటి? అంత కదిలిస్తున్నాడే, మరి కదలని పాదం ఏమిటి? అదే పరమేశ్వరుడు యొక్క వైచిత్రి. కదిలేవాడు ఆయనే, కదలనివాడు ఆయనే. ఇది సరిగ్గా ఈశావాస్యోపనిషత్తులో 3వ మంత్రంలో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే అనే మంత్రం ఉంది. తదేజతి తన్నైజతి, ఆ తత్వము ఏజతి అంటే కదులుతోంది, తన్నైజతి కదలడం లేదు, అది శివతత్వం. అది కదులుతోందా అంటే కదులుతోంది, కదలడం లేదా అంటే కదలడం లేదు. అది కానీ కదలడం లేదు అంటే కదులుతోందిట, కదులుతోంది అంటే కదలడం లేదుట. అదే స్వామి యొక్క అనిర్వచనీయమైనటువంటి ఆ తత్వము. కనుక స్వామి నిజానికి అచంచల పదం. పదం అంటే పరమపదం అని అర్థం. పరమపదం అచంచలం, అది స్థాణు స్థిరం అచలోయం సనాతన అని ఉపనిషత్తు చెప్పినట్లుగా శాశ్వత పదం. అచంచల పదం అంటే శాశ్వత పదం. శివపదం శాశ్వతం. శివుడి నాట్యంలో చైతన్యం చంచలత్వం కనిపించిన శివ పదం ఎప్పుడు కూడా అచంచలమే. కనుక అక్కడికి చేరిన వాడు చంచలుడి మళ్ళీ జారిపడ్డవు. అందుకు అచంచల పదం జనన భంజనకరం. ఆ పదం ఎటువంటిది, ఆ రూపం ఎటువంటిదంటే మళ్ళీ నువ్వు జనన మరణ పరంపరల్లో పడకుండా చేస్తుంది ఆ పాదం ఒక్కసారి చూసినట్లయితే. అందుకే జనన భంజనకరం కదంబ రుచిం. ఆ రూపం ఎలా ఉన్నదంటే కదంబ రుచి, కడిమి పూల గుత్తిలాగా ఉన్నట్టండి పరమేశ్వరుడు. కడిమి పూలు రకరకాల కాంతులు వెజ్జల్లుతూ ఉంటుంది అది. కనుక కడిమి పూల గుత్తిలాగా మెరిసిపోతూ అంబరవసం. అంబరవసం అనే మాటకి అంబరమునే వస్త్రముగా ధరించిన వాడు అని అర్థం చెప్తారు. కానీ అంబరవసం అంటే అంబరమునందు వసించువాడు అంటే చిదంబరవాసి అని. అంబరవసం పరమం అంబుద కదంబక విడంబక గళం. మబ్బుల గుంపుని పోలినటువంటి కంఠము కలవాడు అంటే నీలకంఠుడు. అలాంటి చిదంబుది మణింబుద వృదంబుజ రవింపర చిదంబర నటం హృదిభజ. జ్ఞాన సముద్రము నుంచి ఉదయించిన మణి వంటి వాడు అయిన ఆ పరమేశ్వరుని హృదయంలో ధ్యానిస్తున్నాను. అనంతమఖిలం జగదభంగ రుచి తుంగమతం ధృత విధుంసుర సరిత్తంగనికరంబ ధృత లెంపట జటం శమన డంబ సుహరం భవహరం శివందస దిగంతర విజృంభిత కరం కరల సన్మృగ శిశుం పశుపతిం హరం శశి ధనంజయ పతంగనయనం పరచిదంబర నటం హృది భజ. అనంతమఖిలం జగదభంగ గుణ తుంగమతం. స్వామి ఈ అనంతమైన జగత్తుని ఎల్లవేళ్లా రక్షించేవాడు, నాశనము లేని గుణాలతో ఉన్నటువంటి వాడు. అమతం, అమతం అంటే బుద్ధికి అందనివాడు, మతికి అందనివాడు. ధృత విధుం చంద్రలేఖని ధరించిన వాడు. సురసరిత్తరంగ నికురం వధుతలం పట జటం, గంగ దుముకులాడుతున్నటువంటి జటాజూటము కలిగినటువంటి వాడు. శమనడంబ సుహరం, యముని యొక్క అహంకారాన్ని అణచినటువంటి వాడు. భవహరం, సంసార రోగానికి వైద్యుడైనటువంటి స్వామి. ఆ చేతులు చాచుతూ ఉంటే శివం దశదిగంతర విజృంభిత కరం, 10 దిక్కులా కూడా ఆ చేతులు వ్యాపిస్తున్నాయట. అంత విశాలమైన చేతుల్ని చాచి నాట్యం చేస్తూ ఉంటే కరలసన్ మృగశిశుం, ఆయనకి ఎన్ని చేతులు చూడడానికి 4 కనబడుతున్నా ఆ తిప్పేటప్పుడు రకరకములైన హస్తములుగా గోచరిస్తున్నాయి. ఒక చేతిలో లేడిని పట్టుకున్నటువంటి వాట. పశుపతిం హర శశి ధనంజయ పతంగనయనం. శశి ధనంజయ పతంగనయనం. శశి అంటే చంద్రుడు, ధనంజయ అంటే అగ్ని, పతంగ అంటే సూర్యుడు. ఈ ముగ్గురుని నేత్రముగా కలిగినటువంటి స్వామి. అనంత నవరత్న విలసక్కట కకింకిణి జలంజల జలంజల రవం ముకుంద విధిహస్తగత మర్దళలయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరద బర్హిరత నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. అనంత నవరత్న విలసత్కట కకింకిణి, అనేకములైనటువంటి రత్నముల్ని ఆభరణములుగా పెట్టుకున్నాడు. వాటికున్నటువంటి కాంతులు మెరిసిపోతూ ఉంటే ఆ మెరిసిపోతున్న కాంతులు కలిగిన రత్నాలు ధరించిన శరీరాన్ని కదిలించుతూ ఆ కింకిణులు మువ్వలన్నీ జలజలమని నాదరం చేస్తూ ఉండగా దానికి అనుగుణంగా బ్రహ్మదేవుడు, విష్ణువు మొదలైన వారు వివిధ నాట్యములు మృగిస్తున్నట్ట. ముకుంద విధిహస్తగత మర్దల లయధ్వనిత ధిమిద్ధిమిత నర్తన పదం. అందుకు వాళ్ళు అక్కడ మ్రోగిస్తూ ఉండగా ధిమి ధిమి నాదములకు అనుగుణంగా కదులుతున్నాయట. అందుకే ధిమి 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 ధిన్ ధిమి బంధురం మణి బంధురం నటంతం తం అంటారు అప్పయ్య దీక్షిత్ వారు. ఆ దివ్యమైనటువంటి ఆ నాదములకు అనుగుణంగా నర్తిస్తున్నటువంటి వాడు స్వామి నాట్యం చేస్తూ ఉంటే వాగ్దేవి ధృతవల్లకి శతముఖో వేణుం దదత్ పద్మజ స్థాలో నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్ర మృదంగ